జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థనా. మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థనా. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎంత బాగా రాశాడండి. అసలు నిజంగా ఎంత అద్భుతంగా రాశాడో చూడండి. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, అది ఏమి సంభవించినా అది ఎవరికి మహిమ? భూమి మీద విలువైన జీవితం ఇదే. అందుకే దేవుడు అన్నాడు, గుర్తుందా? కీర్తన 16:3. కొంచెం ఎఫెక్ట్ తగ్గించి, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. బా, అంత అద్భుతమైన మాట కదా. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎందుకు శ్రేష్ఠుడు? ఎందుకు శ్రేష్ఠుడు? ఏమి జరిగినా మహిమ ఎవరికి చెల్లిస్తాడు? అందుకు శ్రేష్ఠుడు.
అతని జీవితంలో ఏమి జరిగినా, అతని జీవితంలో ఏమి సంభవించినను దేవునిని ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు, మహిమ చెల్లిస్తాడు. అందుకే శ్రేష్ఠుడు. అందరూ శ్రేష్ఠులా అంటే కాదనే చెప్పాలి. అందరూ ఆ శ్రేష్టతలోనికి రాలేరు. అందరూ శ్రేష్ఠులు కాలేరు. కానీ ఆ శ్రేష్టతలోకి రాగలిగిన వ్యక్తులు, ఆ శ్రేష్టతలోనికి రాగలిగిన భక్తులు, భూమి మీద వారి జీవితం ధన్యము. దేవుడు చెప్పిన మాట అదే. మనకి ఇలాంటి అనుభవంలోకి వద్దాం. మంచిది ప్రిలారా, చక్కని పాట పాడి మరొకసారి ప్రభువుని స్తుతించడానికి మంచి అవకాశం కల్పించారు. మంచిదండి. మరి చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? ఒకసారి పాజులో పెట్టినానా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఓకే, మంచిది. అందరూ సిద్ధంగా ఉన్నారా దేవుని వాక్యం వినడానికి? ఓకే. దేవుని వాక్యం వినడానికి, అట్లనే మరొక అర్థం తినడానికి. యెహెజ్కేలుతో ప్రభు ఏం చెప్పాడంటే, నీ నోటికి అందిన దాన్ని ఏం చేయన్నాడు? తినే. అది ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, తినే అన్నాడు. యెహెజ్కేలుతో ప్రభు అన్నాడండి, వినడం ప్లస్ తినడం, ఆ రెండు కార్యాలు మన జీవితంలో కలిగి ఉందాము. మంచిది ప్రిలారా. లూకా శుభవార్త 5వ అధ్యాయము. లూకా శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చాలండి, ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతం ఏవండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి దోణి. ఆ దోణిలో ఎవరున్నారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అది పై వచనాలు గమనిస్తే, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసెరతు సరస్సు మీదను నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండేరు. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ఆ దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఈ మాట చూసారా? అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం ఏంటంటే, 3 ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి. ఈ మాట చూసారా? సీమోనుదైన, అక్కడ 2 ఉన్నాయి.
2 దోణులు ఉన్నాయి. పర్టిక్యులర్గా చెప్తున్నాడు. ఎవరు దోణిని? సీమోనుదైన దోణె. చూసారా? అంటే దేవుడు పర్టిక్యులర్గా కోరుకుంటున్నాడు. అది ఆనాడు ఆ దోణులు ఎక్కడున్నాయంటే ఏ సరస్సునున్నాయట? గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి. అదొక సరస్సు. సరస్సు అంటే సముద్రము. అది గలిలయలో ఉంది. మరి చాలా పెద్దది. అదొక సరస్సు. అందులో దోణులు ప్రయాణిస్తాయి. ఏమండి, సముద్ర ఒక భాగం. అక్కడే ఉన్నాయంటే దోణెలు. అలాగనే లోకమనే సముద్రములో చాలా దోణులు ఉన్నాయి. కానీ ప్రభు సీమోనుదైన దోణెను కోరుకున్నట్లుగా మిమ్మల్ని నన్ను కోరుకున్నాడది. కోరుకొని ఆ దోణిలో ఎక్కాడది. ఇప్పుడు దోణి ఎక్కడికి నడవాలి? లోతుకు నడవాలి. చేపలు ఎప్పుడు దొరుకుతాయి? చేపలు ఎప్పుడు పడతాయి? నిన్నే పెళ్ళికి వెళ్ళి చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసాము. ఆదివారం ఇటు నుంచి వెళ్ళాను కదా, మళ్ళీ సోమవారం పొద్దున్నే 5ంటికి లేచి మళ్ళీ ఇటు నుంచి భీమవరం వెళ్ళాను. ఒక 45 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్లు. మళ్ళీ పెళ్ళైన తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళాం. ఎక్కడికంటే అసలైన దీవెన చూడగలుగుతాము. రక్షింపబడిన నాటి నుండి, దేవుడు వెదకి రక్షించిన నాటి నుండి, ఏ దోణైతే అడిగి ఆ దోణిలో కూర్చున్నాడో ఆ నాటి నుండి కూడా నావ లోపలకు వెళ్ళకపోతే ఎలాంటి ఆశీర్వాదము ఆ వ్యక్తి చూడలేడు. కొన్ని సంవత్సరాలు పట్టినా సరే ఎట్లాంటి ఆశీర్వాదము చూడలేడు. యేసు ప్రభు చెప్తున్న మాట ఇక్కడ అంటున్నాడు కదా, కోరుకొని మరి సీమోనుదైన దోణి కోరుకొని మరి ఎక్కాడు. ఎక్కి ఆ దోణిని అంటున్నాడు. చూసారు ఎన్నో వచనం అది? 3వ వచనం. అంటున్నాడు ఆయన దోణిలో ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్నడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత చూసారా? ఎన్ని స్టెప్పులు కనపడుతున్నాయి. దరి నుండి కొంచెం త్రోయమన్నాడు. అక్కడ ఆఫ్ చేసి ఏం చేశాడంటే బోధించాడు. ఏం కావాలో బోధించాడు. ప్రజలకు ఏం అవసరమో అది బోధించాడు. అంతటితో ఆగిపోలేదు. మరలా బోధించుట అయిపోయిన తరువాత ప్రజలను పంపేసి అప్పుడు పేతురు నువ్వు రావయ్యా. అప్పుడు పేతురుని కేకేసి అన్నాడు. ఏమని? దోణిను లోతునకు నడిపించి యేసు ప్రభు ఉన్న దోణిను నడిపించే బాధ్యత ఎవరిది? పేతురుదే. నడిపించి. చాలామంది అంటారు తెలియక, ఏమండి,
ప్రభువు నన్ను ఎప్పుడు లోపల ప్రభువు ఎప్పుడు నడిపిస్తే అప్పుడండి. ప్రభువు ఎందుకు నడిపిస్తాడు? అమాయకుడా, ప్రభువు ఎందుకు నడిపిస్తాడు? సకలాశీర్వాదములకు కారకుడు ఇప్పుడు ధోనిలో కూర్చున్నాడు. ఇప్పుడు సకలాశీర్వాదములకు కారకుడైన వాడు ధోనిలోకి వచ్చేసాడు ఆల్రెడీ. సీమోనుదైన ధోనిను పసికట్టి సీమోనుదైన ఆ ధోని కోరుకుని ఇప్పుడు అందులోకి వచ్చేసాడు. అది ధోనిలో ఉన్నవాడు ఎట్లా నడిపిస్తాడు? ఇదొక అమాయక ప్రశ్న. ప్రభు నన్ను దీవించాలండి, ప్రభు నన్ను దీవించాలండి, ప్రభు నన్ను అవును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆల్రెడీ వచ్చేసాడు ధోనిలోకి. కానీ ఇప్పుడు లోపలకు త్రోయవలసిన పని ఎవరిది? ధోని తనదే. తన ధోనిలోకి భూమి ఆకాశములకు సృష్టికర్త వచ్చేసాడు. ఇప్పుడు అది అడిగి మరీ ఎక్కాడు. సిమోను, ఇది నీదేనా? అవునయ్యా, నేను ఎక్కుతాను. మరి ఎక్కిన తరువాత కొంచెం నెట్టేకి ఏం చేశాడు? అక్కడ బోధ చేశాడు. అది బోధించాడు. ప్రమాణములు, మూలములు, ఆశీర్వాదకరమైన వాక్యాన్ని బోధించి అప్పుడు చాలించన్నాడు. విన్నావు కదా, నా మాటలు విన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే లోతునకు నడిపించు. నావని ఎవరు నడిపించాలి? కూడా ఎంత లోతులోకి వెళ్ళాలి? ఎక్కడుంటే చేపలు దొరుకుతాయి? మరి ఎంత లోతుల్లోకి వెళ్ళాం? యేసు ప్రభు ఆసీనుడయ్యున్న ఈ నావ ఎంత లోతుకి వెళ్ళింది? లోతంటే ఎంత లోతుల్లో ఉండాలి? ఎంత లోతుల్లో ఉంటే దీవెన కలుగుద్ది? దీన్ని ఎట్లాగే ఉంచి తిరిగి మళ్ళా వద్దాం ఇక్కడికి. ప్రిలారా, యెహెజ్కేలు గ్రంథము, దయచేసి గమనించండి కొన్ని మాటలు. యెహెజ్కేలు గ్రంథము, భక్తుడైన యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఆశీర్వాదకరమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము చదవండి, 3వ వచనం కాడి నుంచి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. చీలమండలోతులో చేపలు వస్తాయా? నేను సముద్ర తీరాన్న పిల్లల్ని కేకలేస్తూ లోపలికి వెళ్ళకండి అని పిల్లల్ని హెచ్చరిస్తే యవ్వనస్తుల్ని ఉన్నాను. ఎంత లోతు వెళ్ళినా చీలమండలోతు, కాస్త జాన, ఇట్లనే ఎక్కువ లోతుకి పంపలా. ఏం కనపడలేదు మాకు. చీలమండలోతులో మనకి ఎలాంటి ఆశీర్వాదము దొరకదు. చీలమండలోతులో మనకి ఎట్లాంటి దీవెన దొరకదు. ఎట్లాంటి భక్తి జీవితం వల్ల, లోతు లేని ప్రార్థన వలన
లోతు లేని భక్తి జీవితము వలన ప్రియ సంఘమా మనకెట్లాంటి ప్రయోజనము కలుగదు. ఎన్నేండ్లైనా సరే, ఎన్ని ఏండ్లైనా సరే దీవెన లేకుండగా, ఆశీర్వాదము లేకుండగా ఏ లోతులో ఉండిపోతామంటే చీలమండ లోతులోనే ఉండిపోతాము. చీలమండ లోతే. జస్ట్ ఆ నేలకి ఏం తడుస్తాయంటే అరికాళ్ళు మడాల వరకే తడుస్తాయి చీలమండలు. ఇక అంతకు మించి తడవడు. ఎట్లాంటి ప్రయోజనం ఉండదు. మీకు ఒక విషయం తెలుసునా? సముద్రములో ఎంత సంపద ఉంది? ఎంత సంపద ఉంది సముద్రములో? అసలు ఎన్ని కోట్ల మందిని పోషిస్తోంది? సముద్రములో ఎంత సంపద ఉంది? ఆ సంపద అంతా ఎవరి కోసం? మరి శీలమండ లోతులో ఉండి ముత్యాలు దొరుకుతాయా? మరి చేపలు దొరుకుతాయా? ఏమీ దొరకవు. చిన్న పిల్లోళ్ళలాగా కేరింతలు కొట్టడం తప్ప ఏమీ దొరకవు. అట్లనే ప్రభువు నమ్ముకుని చాలా సంవత్సరాలు అయిపోయినా, వయసు వచ్చేస్తున్నా, చాలా సంవత్సరాలు వచ్చేస్తున్నా ఇంకా ఎక్కడున్నామంటే మనం చీలమండ లోతులోనే. చీలమండ లోతులో ఉండి నాకు అది దొరుకుద్ది, నాకు ఇది దొరుకుద్ది అని ఆశపడటం. ప్రయోజనం లేదు. చీలమండ లోతులో ప్రిలారా బెత్తు పిల్ల కూడా దొరకదు. అది బెత్తులేని చిన్న చిన్న చేపలు ఏమంటారు? బోధుల్లో అట్లా కనపడతాయి కానీ సముద్రంలో కనపడవు. వెళ్ళండి, వెళ్ళినప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. నేను ఆ పరిసరాలన్నీ పరిశోధిస్తున్నాను. చిన్న బెత్తి పిల్ల కూడా కనపడ్డా. అక్కడ ఏం కనపడిందంటే గురపడెక్క కనపడింది. గురపడెక్క ఎక్కడెందుకు ఉందా సముద్రంలో అనుకున్నాను. సముద్రంలో ఉండదు కదా. అప్పుడు మళ్ళా ఆ ఉప్పుటేరులో ఫుల్గా ఉంటుంది. ఆ సముద్ర తీరం దగ్గరలో కాబట్టి అవన్నీ సముద్రంలో కలిసినప్పుడు ఆ కెరటాల కొట్టుకొచ్చి గట్టి మీదకి వచ్చింది. ఈ శీలమండ లోతులో దొరికేది ఏంటంటే ఆ గురపటెక్క, ఆ తిని పడేసినవి, ఆ కాగితాలు, గ్లాసులు కొట్టుకొచ్చినవి, చెత్త చెదారం ఇవే దొరుకుతాయి. చాలా జాగ్రత్తగా వినాలి. శీలమండ లోతులో కొట్టుకొచ్చినవి తప్ప మరేమీ దొరకవు. అవన్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళాము. అది చాలామంది జీవితం ఎలా ఉందంటే చీలమండ లోతులోనే ఉంది. ఓ ప్రార్థనా జీవితములో ప్రభావము లేదు. ఇది ప్రార్థనా కూడిక. సంఘమా, ప్రార్థనా జీవితములో ప్రభావము లేదు. ప్రార్థనా జీవితములో శక్తి లేదు. ప్రార్థనా జీవితంలో ప్రభావము లేదు గనక
ఎన్ని సంవత్సరాలైనా ఏ లోతులోనే ఉంటున్నామంటే చీలమండ లోతులోనే. అక్కడ ఏమీ సంపాదించుకోలేం. ప్రభువే లోతుకు నడిపించమని ప్రభువు చెప్పాడు గనుక ఇదిగో నేను ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అది ప్రార్థన చేయమన్నప్పుడు అయ్యా నేను ప్రార్థన చేయలేనండి, నాకు ప్రార్థన రాదండి అనేవాళ్ళు కొంతమంది. ఇక వారిలో వారే ప్రార్థన చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒక్క 10 నిమిషాలు మించని ప్రార్థన చాలామందిది, ఓ పావు గంట మించని ప్రార్థన చాలామందిది, ఒక 20 నిమిషాలు మించని ప్రార్థన చాలామందిది. దేవునితో గడపడం చాలా కష్టం. ఎప్పుడైనా అనుకున్నామా ప్రార్థనలోకి వెళ్తే టైమే తెలియదండి నాకు. తొమ్మిదింటికి వెళ్ళావు, తీరా బయటకు ఏంటి అప్పుడే 3 అయిందా అనుకున్నావు ఎప్పుడన్నా? టైమే తెలియలేదండి. ఏంటి 12 అయిందా, అయ్యో వంట చేసుకోవాలి, ప్రార్థనలో టైం అంతా అయిపోయింది, తెలియలేదండి అనిపించింది ఎప్పుడన్నా? ఏం దొరుకుద్ది? ఎదురు చూపంతా లోపలున్న సంపద కోసం ఆశ. అయితే జీవితం ఎక్కడుందంటే చీలమండలోతే. సంగమా, ఈ చీలమండలోతు ఎన్ని సంవత్సరాలున్నా సరే దీవెన దొరకదు, పొందుకోలేము. అందుకని అలాగూ దీవెన లేని జీవితంగా ఉందని, ఆశీర్వాదము లేని జీవితంగా ఉందని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే 4వ వచనం, ఆయన మరి 1000 మూరలు కొలిచి. చూసారా, 1000 అనగా అర్థం ఏమిటి? దొరకయ్య 1000 అంటే అర్థం ఏమిటి? బైబిల్లో సంఖ్యా విలువలు ఉన్నాయి. 1000 అనగా ఆశీర్వాదం అని అర్థం. అది మీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది. 1000 అనగా అర్థం ఏమిటంటే ఆశీర్వాదం అని అర్థం. అది ముందు 1000 మూరలు కొలిచిచ్చాడు. రే బాబు ఆశీర్వదించబడరా. ధోనిలో ఉన్నవాడు సకల ఆశీర్వాదములకు కారకుడు. మూరలు కొలుస్తున్నవాడు ఎవరంటే సకల ఆశీర్వాదములకు కారకుడు. ముందు 1000 మూరలు కొలిచాడు. అది ఇప్పుడు సముద్రం కాడికి వెళతాం. చీలమండలో మనకి ఏమైనా భయమా? హీరోలం అయిపోతాం కదా అక్కడికి వెళ్తే. హీరోలు అయిపోతారు అక్కడికి వెళితే. నిజంగా సముద్రం కాడ ఉన్న టెక్నిక్ ఏంటంటే పెద్దోళ్ళను కూడా చిన్నపిల్లలు చేసేస్తుందండి. అవునా? పెద్దోళ్ళను కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ చీలమండలోతు ఎవరు జడుస్తారు? పెద్దోళ్ళు ఎవ్వరూ జడవరు. చిన్నపిల్లల్ని తీసుకురండి. మేము అట్లా అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం దేవుని వాక్యం పిల్లలతో పంచుకుంటాకి. ఎప్పుడన్నా తీరిక దొరికితే అలా తీసుకెళ్తాం. మాతో పాటు చిన్నపిల్లలు వచ్చేవారు. 3 సంవత్సరాలు మా మనవరాలు జయశ్రీ సత్యశ్రీ వచ్చేవారు. సంకలోంచి దిగేవారు కాదు, మేమేమో ఆటలాడేవాళ్ళం. సంకలోంచి దిగేవారు కాదు. ఆ చీలమండలోతే భయం. ఇలా దింపుతుంటుంటే కాళ్ళు అలా పైకి పెట్టేసేవారు. అనిపించింది
సకలాశీర్వాదములకు కారకుడు 1000 మూరలు కొలిచాడు. అక్కడ నిలబడటం కూడా మనకు భయం వేస్తుందండి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏ స్థాయిలో ఉన్నావు ఇప్పుడు? ఏ స్థాయిలో ఉన్నావు? అది మనమేమో కేరింతలు కొడుతున్నాం, మనమేమో ఇదేం చేస్తుంది అనుకుంటున్నాం. కానీ చంకలో ఉన్న పిల్లవాడికి భయం వేస్తుంది. నాన్నా నన్ను దింపకు, అమ్మో అమ్మో అంటున్నాడు. దింపుతుంటే కాళ్ళు పైకి ఎడతాడు, ఇలా దిగడు. ఆశీర్వదించబడరా బాబు, దీవించబడరా బాబు, నేను నిన్ను కోరుకున్నాను, నీ దోణిలో ఉన్నాను అని 1000 మూరలు కొలిచి ప్రభు నడవమంటున్నాడు. అరే, ఆ శీలమండలోతే మనం నడవలేకపోతున్నామే, చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తున్నామే. ఇసాగర్ అర్థమవుతుందా? చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తున్నామే. భక్తి జీవితంలో చిన్న పిల్లల వలె ఉన్నాం. ఇంకా ప్రార్థన విలువ తెలియలా, ఆశీర్వాదం సంపాదించుకోవడం ఎట్లానో తెలియలేదు. ఇంకా ఎదురుంగా సముద్రం కెరటాలేసి కేకేస్తుంది, లోపలకు రారా బాబు, ఏముందో తెలుసా, ఎంత దీవెనుందో తెలుసా. తీరానేమో 1000 మూరలు కొలిచాడు, అది శీలమండలోతు. అక్కడ మనం అన్ఫిట్ అయ్యాం. దేవుడు మరొక 1000 మూరలు కొలిచాడు, అదే 4. ఎంత లోతది? మోకాళ్ళ లోతుండెను. అసలు శీలమండలోతే దిగలేక వెళ్ళలేకపోతున్నాం, ఇక మోకాళ్ళలోతో ఏం వెళ్తాడు? ఎప్పటికప్పుడు దేవుడు 1000 మూరలు కొలిచి, చూసారా, మరొక 1000 మూరలు కొలవగా ఏ లోతు వచ్చిందట? మోకాళ్ళ లోతు. శీలమండలోతు ఏమిటి? నిలబడే స్థితి. మోకాళ్ళ లోతు అంటే మోకరించే స్థితి. చూసారా, దేవుని సన్నిధిలో నిలబడే స్థితి మనకు రాలా. ఎప్పుడు ఎగిరిపోదామా అని చూస్తున్నాం తప్ప అయ్యగారు ఆమె నానండి మీరు, ఎప్పుడు ఎగిరిపోదామా అని చూస్తున్నాం, కాలు నిలపలేముంది. మరొక 1000 మూరలు కొలిచాడు, మోకాళ్ళ అనుభవం లేదు. చూసారా అని ఆయన మరొక 5. చూసారా, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఈ జీవితం దేని తెలియజేస్తుంది? ఇది అటు ఇటు కాని జీవితం. ఇది దేవునితోనూ ఉండలేడు, లోకంలోనూ ఉండలేడు. మొలలోతు జీవితం. దేవునితోనూ ఉండలేడు, లోకంలోనూ ఉండలేడు. లోకంలోకి వెళ్ళిపోదామంటే భయం, అమ్మో మారు మనసు పొందాను, ఇది ఎలా చేయకూడదు, భయం. అలాగని దేవునిలో నిలవలేడు. సరే, ఎన్ని ఇరుకుల మధ్యన కొట్టుకుంటున్నాం చూడండి. ఒకటి, దీవించబడలేకపోతున్నాము, 2 లోకంలోకి వెళ్ళలేకపోతున్నాము.
అవునా కదా? మనకేం ఎదురవుతున్నాయి? రక్షణ పొందుకున్నాం, లోకంలోకి వెళ్ళిపోదామంటే దేవుని భయం అడ్డొస్తుంది. ఇటు దేవునిలో ఉండలేము, అటు లోకంలో కలవలేము. చూసారా? ఇలాంటి స్థితిలో ఉండగా ఆయన ఎన్నో వచ్చును 5 ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. బా, ఇదండి మన జీవితంలో మనం అలవరుచుకోవలసింది, ఈ నూతన సంవత్సరంలో చేరుకోవలసిన లోతు. శీలమండ లోతులోనూ దొరకవు, మోకాళ్ళ లోతులోనూ దొరకవు, మొల లోతులోనూ దొరకవు. ఇప్పుడు ఏ లోతులోకి వెళ్ళాలంటే దాటలేనంత మన వల్ల కాదు. ఇప్పుడు ఈ నావను ఎవరు నడిపిస్తారంటే ఆ నావలో ఉన్నవాడు నడిపిస్తాడండి. నావలో ఉన్నవాడు నడిపిస్తాడు. ఇప్పుడు అంతవరకు ఎవరు నడిపించాలి? నావగల యజమానే. నావగల యజమాని నడిపించాలి, సీమోనే నడిపించాలి. దేవుడు అంటాడు, ఇంకా గెంటు రా కొడుకా అంటాడు. కాళ్ళంత లేదు నాయన అంటాడు. అది ఇప్పుడు వచ్చావు రూట్లోకి, ఎకనామిక్ అంటాడు. అప్పుడు కూర్చోబెడతాడండి. సంగమా, లోకము బలము నీకు తగలకూడదు. చీలమండలో కాళ్ళకేం తగిలేసింది? భూమి. మోకాళ్ళ లోతులో కూడా ఏం తగిలేసింది? భూమి. మొల లోతులో కూడా ఏం తగిలేసింది? అదే. ఇక అక్కడి నుంచి కొంచెం ఇలా అంటున్నాడు, ఇలా గెంటుతూ ఇలా అంటున్నాడు, ఇలా గెంటుతూ అంటున్నాడు. అయ్యా, బలం లేదు, అందుకే లోతు గెంటమన్నా. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రత్యేకపడాలి? భూమి, మట్టి. మనందరి ఆలోచన మట్టి వాసన, మట్టి ఆలోచన. అది ఇప్పుడు వేరవుతున్నావు. ఇప్పుడు వేరవుతున్నావు. అలా లోతుకి వెళ్ళే కొలది ఇక ఇలా స్థిరంగా ఉన్నవాడు ఇక అలా లోతుకి వెళ్ళే కొలది అందట్లా. అప్పుడు కూర్చోబెట్టి నడిపిస్తాడు, డ్రైవ్ చేస్తాడండి. అప్పుడు డ్రైవ్ చేస్తాడు. పిల్లరా, అసలైన ఆశీర్వాదం అప్పటి నుంచి అందుద్దండి. ఇక లోతుల్లోకి వెళ్ళిపోయిందేమో, ఇక లోతుల్లో కనబడతాయి. చూడు, ఆ ముత్యాలు చూడు అంటాడు. చూడు, అక్కడేదో నీ కొరకం చూడు అంటాడు. తీరా అక్కడికి వెళితే ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదాన్ని ఎక్కడ చూడగలుగుతామంటే, రండి మూలవాక్యంలోకి రండి, దయచేసి గమనించండి. ఏమండి, దేవుడు లోతులోకి నడిపించాడు పడవని. లోతులోకి నడిపించిన తరువాత ఎన్నో వచ్చిన తల్లి, లోకా సువార్త 5వ అధ్యాయము 4. ఆయన బోధించట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని ఎందుకు దొరుకుతాయి? రాత్రి అంతా దోన్లో ఎవరు లేరు. రాత్రంతా దోన్లో ప్రభు లేడది.
రాత్రంతా ప్రభు లేకుండా ఏం చేశారు? రాత్రంతా ప్రయాసపడ్డారు. అది ప్రభు నమ్ముకుంటాం కానీ ప్రభు లేకుండానే ప్రయాసపడతాం. అది అర్థమైందా? ప్రభు లేకుండానే ప్రయాసపడతాం. నమ్ముకున్నాం కానీ ఏం ఎక్కనోము అంటే నామెక్కనోము. ప్రార్థన చేస్తాం, రక్షణ పొందుకున్నాం, కానుకలు ఇస్తాం, అన్ని పనులు చేస్తాం, కానీ ఏం ఎక్కనోము అంటే నామెక్కనోము. మరి రాత్రంతా ప్రభు రావడానికి ముందు ఆ రాత్రంతా ఏం చేశారట? మామూలు ప్రయాస. తెలుసు ఎక్కడెక్కడ చేపలు ఉంటాయో తెలుసు, పేతురు గారికి తెలుసు. వాళ్ళు చేపల పట్టణంలో నేర్పర్లు కనుక వాళ్ళందరికీ తెలుసు. టెక్నిక్లు ఉపయోగించి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, వెళుతున్నప్పుడు ఆ చేపలను పట్టడానికి, ఆ వల వేయడానికి, ఇదిగో చెరువులో ఉన్నారు కదా వీళ్ళకి కూడా, ఆ వల వేయటానికి ఏం చేస్తారంటే ఆ ఫీడ్ ఇసురుతారు, మేత ఇసురుతారు, అవి బిలబిలా వచ్చేస్తాయి అక్కడికి. అప్పుడు వలేసి పట్టేస్తారు. తెలుసు పేతురికి, సీమోనుకు తెలుసు, ఆ జాలర్లకు తెలుసు. కానీ ఎంత తెలిసినప్పటికీ నామలో యేసు ప్రభు లేడు గనుక వారు ఎక్కడ వలేసిన వాళ్ళకి ఏం వచ్చినాయి అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, అయినను నీ మాట చొప్పున. చూసారా ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. ఏమంటే ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత చూసారా, యేసు ప్రభు నావలో ఉండుట ఏమి పిగిలిపోవునంత. ఇదండి దీవెన. ఈ దీవెన ఎక్కడ పెట్టాడు? మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ లోతులో ఉన్నాం? పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుందా? పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుందా? మరి అంత లోతు పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ ప్రయోజనం లేదు, సిగిపోయాడు. తెల్లారు నామలు పక్కనెట్టి ఏం కడుకుంటున్నారు వాళ్ళు? వారు చిన్నోడా నీకే అనపండి ఏంట్రా, నీకు తెలియదు ఏముందిరా రాత్రి అంతా, ఏమీ లేదు. సర్లే ఇంకెందుకులే, వాళ్ళకి అడుగు పోదాం ఇంటికి. అలాంటి సమయంలో లోతులోనికి నడిపించాడండి. ఈ మాట ఎంత బాగుందో చూడండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. అంటే సంకేతాలు తెలియజేశారు. మాటలు లేవు ఇంకేళ్ళకే, సైకిల్ చేస్తున్నారు. ఎప్పుడు వలేసిన అరాకొరా పడింది, అయ్యో ఆ చేతి వెత్తులు, అయ్యో
ఆ బెత్తులు చిన్న చిన్నవి పడినాయి. చాలా ఆశీర్వాదం, చాలా ఆశ్చర్యశక్తులు అయిపోయారు. నోటంటే మాటలు రావట్లేదు, వల నిండిపోయి ఉంది, లాగుతుంటే పిగిలిపోతున్నాయి, మాటలు లేవు. దేవుని ఆశీర్వాదం అట్లా ఉంటుంది. మాటలు లేవు, అలా పక్కనే వేరే నావలు వెళుతున్నాయి, లాగలేకపోతున్నాం. సైకిల్ చేశారు, మరి ఏ రకంగా సైకిల్ చేశారు? అప్పుడు వారు సంజ్ఞలు చేయగా వారు వచ్చి దోణిలు ములుగునట్టు నింపిరి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలు అట్లా ఉండాలి. దేవుడు భౌతికంగా దీవిస్తాడు, ఆత్మీయంగా దీవిస్తాడు. అదే 2 దోణిలు ములుగునంతగా. 2 దోణులు అంటే అర్థం, వెళ్ళింది ఒక దోణిలోనే కదా. మరి 2 దోణులు అంటే అర్థం ఏమిటి? లోతుకెళితే ఒక నామ బాహ్య సంబంధమైన జీవితం, లోతుకెళితే మరొక నామ ఆధ్యాత్మిక జీవితం. ఈ 2 నావలు మునుగునంత మట్టుకు. ఏమి ప్రత్యక్షత అండి ఇక్కడ. అంటే పరసంబంధంగా దీవిస్తాడు, బాహ్య సంబంధంగా కూడా దీవిస్తాడు. ఎంతగా అంటే మునుగునంతగా. మనం చేయవలసిందల్లా ఒకటే, నావలో ఉన్నాడు, ఇప్పుడు ఈ నావను ఎక్కడికి నడిపించాలి? మనకు నేల అందినంత వరకు నడిపించేయాలి. నేలను అందినంత వరకు నడిపించేయాలి. అది ఇక నేల తగలకూడదు మనకి. మన సొంత తెలివితేటలు, మన ఆలోచనలు పనిచేయ. ఈ చీలమండలోతు మన ఆలోచనలే పనిచేస్తాయి. నేలకు తగిలింది కదా, అరే అక్కడే కదరా, అక్కడే 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 అయ్యి చెప్పింది వెంటరా అటిల్లు అంటాం. చీలమండలోతు మన ఆలోచనలే, మోకాళ్ళలోతు మన ఆలోచనలే, మొలలోతు మన ఆలోచనలే. కానీ ఎప్పుడు మన ఆలోచనలు పనిచేయవంటే ఇక అందదు. కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు కొట్టుకెళ్ళిపోడు ఏం చేస్తాడు తెలుసా? 2 చేతులు పైకెడతాడు. నాథా నాథా నా బతికేంటి అంటాడు. అప్పుడు నావలో ఉన్నవాడు అంటాడు, ఇందుకేరా కొలిసి ఇచ్చాను 1000 మోర్లో రా అంటాడు. 2 నావలవి. దేవుడు ఏం ప్రత్యక్షత ఇచ్చాడండి. వెళ్ళింది ఒక నావలో, మరొక నావను కోరుకున్నాడు కదా. వాళ్ళ నావ, వేళ్ళ నావ. మరి ఇతని నామ పట్టట్లా. అప్పుడు నేను కూడా వేసుకుంటే మా 1000 బాబు, మళ్ళా దొరకవరా ఇప్పుడు, అప్పుడే నువ్వు కూడా వేసుకో. 2 నావలు బట్టి అప్పుడు వచ్చాయి. పైగా అవి ఎలా ఉన్నాయంటే ఎక్కడ మునిగిపోతాయో బరువు. ఏం దీవెన కనబడుతుందండి. ఎప్పుడైతే లోతుకు వెళతావో ప్రియులారా, బాహ్య జీవితం బాగుంటుంది, పరసంబంధమైన ఆధ్యాత్మిక జీవితం కూడా బాగుంటుంది. దేవుడేదో ఒక పక్షంగా ఒక మేలు చేసేవాడు కాదు. అందుకే దేవుని వాక్యానికి ఒక పేరుంది. ఎటువంటి వాడి గల ఖడ్గము? అదే 2 అంచుల వాడి అయిన ఖడ్గం. అంటే 1 బాహ్య జీవితాన్ని నరుకుతుంది, 2 ఆధ్యాత్మిక జీవితాన్ని నరుకుతుంది.
దేవుని ఆశ, నావలో ఉన్నవాని ఆశ. 2 దోణులు నింపబడాలి, 2 దోణులు నిండిపోవాలి మునుగున్నంతగా. అది ఇలాంటి దీవెన దయచేస్తాడు దుర్గయ్య, ఇలాంటి ఆశీర్వాదాన్ని దయచేస్తాడు దేవుడు. దీనంతటికి కారణం ఏంటంటే మనము లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. లోతుల్లోకి వెళ్ళిపోతే ఆ లోపలున్న సంపద, చేపలు దొరుకుతాయి, ముత్యాలు దొరుకుతాయి, ఇక సముద్రంలో ఎన్ని ఉన్నాయో అన్నీ దొరుకుతాయి. దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ప్రియులారా, ఈరోజే సురేష్ మీటింగ్ అయింది. అక్కడ భోజనం చేసి తొందరగా మళ్ళీ 2 ప్లేసుల్లో శంకుస్థాపనలు చేసాం. ఆ శంకుస్థాపన అయిన తర్వాత సేవకులు వేరే చోటకి వెళ్ళారు. ఆ శంకుస్థాపన అవుతున్నప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, మోహన్ అని. ఆచంటకి పెనుమంచిలా, ఎవరది, పెనుమంచిలి మోహన్ అని ఒక ఆయన ఉన్నారు. అతడు ఇస్తున్నాడు సాక్ష్యం. అయ్యగారి హృదయం చాలా సంతోషమైంది. అతడు మన పని ప్రారంభించినప్పుడు మనకేం పంపించాడంటే భీములు రేకులు పంపించాడు. పని అయ్యే వరకు మన దగ్గరే ఉంచాడు. అంటున్నాడు, అయ్యగారు మీకు ఇచ్చాను, మాకు దేవుడు ఏం తక్కువ చేయాల, నేను ఎంత ఆశీర్వదించబడ్డానండి అంటున్నాడు. బోళ్ళంత ఉందండి, నాకు మంచి బిల్డింగ్ కట్టుకున్నాను. ఫస్ట్ అనుకున్నాడంట అక్కడ నుంచి అయితే ఎలా అనుకున్నాడంట, అక్కడ ఉంచాడు, అది మేము వాడుకున్నాం. ఆ భీములకి వేసినప్పుడు సైడ్ రేకులై కడతాం. ఉన్నతంగా దీవించబడ్డాడట. ఆ మోహన్ అంటే తెలియదు నాకు, ఈవేళ చూశాను ఆ వ్యక్తిని నేను. అతడిస్తున్న సాక్ష్యం, అయ్యగారు దేవునికి అక్కడ ఇచ్చాను, దీవించ. తర్వాత ఓపెనింగ్కి రమ్మన్నారు, మీరు రాలేదు, బట్టలు పంపించారు. ఆ బట్టలు కుట్టించేసుకున్నాను అయ్యగారు నేను. ఎవరు పెట్టా కుట్టించుకొని నేను ఆ బట్టలు కుట్టించుకున్నాను అయ్యగారు అంటున్నా. ఏమండి, దేవుని సేవ, దేవుని పని అలాంటి దీవెని కలిగిస్తుందండి. చాలా సంతోషం కలిగింది పిల్లల. అతను ఆ మాట చెప్తుంటుంటే అసలు సేవకుని మందిరానికి, సేవకునింటికి అలా చేస్తే అసలు దేవుని కొరకు మనం ఖర్చు అయిపోతుంటుంటే అసలు ఎంతగా దీవించబడతామండి, మనం ఎంతగా దీవించబడతామండి. అది నేను మాట చెప్పనా, నేను భార్య కూడా ఇక్కడే ఉంది. ఆ దేవుని మందిరాలకి అందులోకి అందరూ కానుకలు ఇస్తారు కదా, నా దగ్గరే ఉంటాయి. నెలకు 4,000 5,000 జీతగాడిని, నేను ఏమి ఇవ్వగలను. అయితే ఒకటి మాత్రం చేశాను, సజీవ యాగముగా నన్ను నేను సమర్పించుకున్నానండి. ఏమీ లేదు ప్రభా ఇవ్వటానికి. ఏమండి, ఎన్ని బలహీనతలున్నా పని అయ్యేంత వరకు అక్కడ ఉండు, నేను అక్కడ ఉంటాను. నేను బిల్డింగ్ కాడ, ఆ వంటల కాడ, నేను బిల్డింగ్ కాడ, ఆ వంటల కాడ. ఏం తక్కువ లేదు మాకు. దుర్గారావు అడుగుతాడు, అయ్యగారు నేను ఎలా, అయ్యగారు మీకు జీతం ఇచ్చారా? నిజంగా లోతులోనికి వెళితే ప్రియులారా ఎంత దీవెనండి. అడిగి మరీ ఎక్కాడు దేవుడు. ఇది పేతుడిదేనా? అవునయ్యా, ఇది ఎక్కుతాను నేను, ఇది ఎక్కుతా. అదే ఇది వీరన్న గారిదేనా, నావిది అని అక్కడెక్కాడు. సత్యబాబు గారిదేనా ఇది? అవునయ్యా, నాకు అది కావాలి, అది ఎక్కాడు. ఈయన వెంకటేశ్వర గారిదేనా?
అవునయ్యా, నాకు అది కావాలి అని అడిగాడు. ఇట్లా ఈ రాత్రి మనందరినీ కోరుకుని మన నావలో ఆసీనుడై ఉన్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే, ఎంత లోతుకు నడిపించాలంటే భూమి తగలంత లోతుకు నడిపించాలి. సంగమా, చాలా కేర్ఫుల్గా వినాలి. ఈ మాటల్లో సృష్టికర్త ఆశీర్వాదం కనబడుతోంది. 2 నావలు మునుగునంత ఆశీర్వాదం కనబడుతోంది. నేల అందకూడదు, ఎలాంటి దీవెన పొందుకోలేవు, లోతుకి వెళ్ళిపోవాలి. నేలందేంత వరకు డ్రైవింగ్ ఎవరిది? గింటేయాలి. ఇక నేల అందదు. నేను గంటలేను ఆయన, ఆయాసం వచ్చేస్తుంది ఆయన. ఇంకెవడికంటే మనం నిన్ను రా, అప్పుడు తీసుకెళ్తాడండి. ఇక ఆ జర్నీ ఉంటుంది ప్రియులారా. ఇక అసలు ఆ జర్నీ చాలా అద్భుతం. అంతే, అద్భుతాలు చూపిస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. ఏమండి, చూడండి అక్కడ ఎంత ఆశీర్వాదం కనబడుతుందో. ఎన్ని నావలు, ఎన్నో మాట తెల్లది, 7. చూడండి అక్కడ అన్నాడు, వారు వేరొక దోణిలోనున్న సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు ములుగునట్టు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ప్రభువా, నాకు ఈ ఆశీర్వాదం ఏంటి నాయన? దేవుని ఎదుట ప్రణమిల్లేటట్లుగా చేస్తోంది. దేవుని పాదముల ఎదుట ప్రణమిల్లేటట్లుగా చేసి అంటున్నాడు, దేవా ఈ దీవెన నాకేంటి నాయన? నేను ఎంతటి వాడను, నేను ఎంతటి అర్హుడిని దీనికి? నేను పాపాత్ముడిని తండ్రి, నా దగ్గర ఉండొద్దు నాయన. నువ్వు నన్ను కోరుకోవటం, నా నావలో ఉండటం, నాకింత స్థితి కలుగ చేయటం. కానీ ప్రతి పాపిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? 2 దీవెన, మునుగునంత. 2 నావలు అంటే 2 కోణములు, ఒకటి బాహ్య, 2 పరసంబంధమైన. అదే దేవుని ఆశీర్వాదం అనుభవిస్తుంటుంటే నావలో ఉన్న ఆ దొరికిన చేపలు అతడి జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అది చూస్తుంటుంటే హృదయం ద్రవిస్తుంది. ఆశ్చర్యశక్తుడవుతున్నాడు, దీనుడవుతున్నాడు, కృంగిపోతున్నాడు. ఏంటి నాయనా నా బ్రతుకులో ఈ దీవెన? ఏంటయ్యా నా బ్రతుకులో ఈ ఆశీర్వాదం? ఇది పొందడానికి నేను ఎంతటి వాడను, ఇది అనుభవించడానికి నేను ఏ పాటి వాడను తండ్రి, నా దగ్గర ఉండొద్దు నాయనా. దేవుడు ఎంత లోతైన ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు చూసారా? కనుక ఎంతటి దీవెన, ఎంతటి ఆశీర్వాదము ఎప్పుడు వస్తుందంటే మనకు, చూడండి తర్వాత ఏమన్నాడు? 9 యాలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడానున్న వారును. ఏంట్రా పేతురా, ఏంటి సిమోనా, ఏంటి అసలు ఎలా పట్టేసేవేంటి, ఏంటి అసలు ఎలా పట్టేసేవేంటి? అందరికి ఆశ్చర్యం.
ఎప్పుడు వెళ్ళినా 2 బొచ్చులు దొరికే, 3 బొచ్చులు దొరికే. అలా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఈ స్థితి చూడలేదు సీమోనా. నీకేంటా, నాకే ఆశ్చర్యం. ఇది ఎలా సాధ్యమైంది? అది నా నావలో ఆయన ఉన్నాడు. సరే, చూస్తున్న వారందరికీ ఏం కలిగిస్తాడు? మన జీవితాన్ని విస్మయం, ఆశ్చర్యం కలిగిస్తాడు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగించాలంటే నీవు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసునా? లోతుల్లోనికి వెళ్ళాలి. లోతుల్లోనికి వెళ్ళకపోతే దీవెన దొరకదు, ఆశీర్వాదం దొరకదు. సంఘమా, ఇంతవరకు ఏ లోతులో ఉండిపోయావో నీ మనసుకే తెలుసు. ఏ అనుభవంలో ఉండిపోయావో మనకే తెలుసు. కానీ విడిచిపెట్టు, రా. నేలందనంత లోతుకురా, ఏదలేనంత లోతుకురా. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. అందుకే 1000, 2000, 3000 కొలిచిచ్చేస్తున్నాడు. 1000లో కూడా లేదు అనగా చీలమడ లోతులు ఏమీ దొరకలా. వెళ్ళండి, ఎప్పుడైనా సముద్రం వారికి వెళితే గమనించండి, ఆత్మదేవుడు మాట్లాడతాడు. నాకు నిన్న ఆత్మదేవుడు మాట్లాడాడు, అందుకే ఈ సందేశం వస్తుంది వేళ. అది లోకమనే సాగరం ఉంది, లోకమనే సముద్రం ఉంది. ఈ సముద్రములో ఒకటి భౌతిక జీవితం దీవెనగా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం దీవెనకరంగా ఉండాలంటే మనం ఉన్న చోట ఉంటే కుదరదు. లోతుకు నడిపించాలి. నేల అందేంత వరకు మనమే గెంటేయాలి. ఇక ఆ తరువాత 2 చేతులెత్తి, అయ్యా నేను గెంటలేనయ్యా, ఇక నువ్వు కాదు కుమారుడా, నేను నడిపిస్తానంట కదా. ఒక పాట ఉంది కదా, నడిపిస్తాడు మైకి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
ఆలోచన చెప్పి పట్టి వెన్ను తట్టి తగ్గని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మంచి అసలు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? శ్రమలో చేయి పట్టి వెన్ని తట్టి. ఎప్పుడు చేయి పట్టి వెన్ని తట్టి? ఇంతవరకు మెసేజ్ అన్నారు. లోతైన స్థితిలోకి వెళితే కాళ్ళు అందవే కాళ్ళు అందక చేతులు ఎత్తుతాడు. అప్పుడు చేయి పట్టి వెన్ను తట్టి అప్పుడు చెప్తాడు, ఎదురు ఈ పక్క వాళ్ళయ్యా. ఇక దేవునికి పాఠం చెప్పకూడదు మనం. ఏసాయికి పాఠం చెప్తున్నాడు. రాత్రంతా వేసావునైనా, అరే బోడి నీ ప్రయాస ఏంట్రా, ఇక్కడ నేను చెప్తున్నాను వేయ్. పేతురుకు తెలిసి ఎక్కడ చేపలు ఉంటాయో తెలిసి అక్కడికి వెళ్ళి వల వేస్తున్నాడు. రే వచ్చేసాడు రా భూతం, పేతురు వచ్చేసాడు, పారిపోండి పారిపోతున్నాయి. అది పట్టుకెళ్ళి రాత్రి కూరండి ఏం చేస్తాడు, పారిపోండి రా బాబు వెళ్ళిపోతున్నాయి. అది యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు చేపలు ఏం చేస్తున్నాయంటే, మరి సృష్టికర్త చెప్పారా, వల వేయకముందు అక్కడికి వెళ్ళిపోవాలి మనం. వలలోకి వచ్చి దూరుతున్నాయి. అది ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అంతే, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అంతే, వల పిగిలిపోయే అంతగా అంటే ఆ చేపలు దెబ్బలు ఆడుకుని వలలోకి దూరినాయి. అది దెబ్బలు ఆడుకుని నేను 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 వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అని దెబ్బలాడుకుని వలలోకి వచ్చేసి లాగుతుంటుంటే రాదే. అంటే దేవుని ఆశీర్వాదం. చేయి పట్టి వెన్ను తట్టి. ఈ రాత్రి ఆశీర్వాదం కావాలా? నామెక్కడుండాలి? ఎస్, ప్రార్థనా జీవితంలో లోతు, వాక్య ధ్యానములో లోతు, పరిశుద్ధతలో లోతు, దైవ కార్యాల్లో లోతు, అన్ని విషయాల్లో లోతు 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 లోతు. సంఘమా వల్ల పగిలిపోద్ది, పిగిలిపోయేంత దీవెన. ఈ రాత్రి ఆ లోతులోకి నడిపించడానికే ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే కోరుకుని మరి మిమ్మల్ని నన్ను కూడా కోరుకున్నాడు 2 దోణెలు నింపడానికే. అది ఆధ్యాత్మిక జీవితంలో ఎంత బరువండిది, ఎంత సంకల్పం అండిది. అదే బాహ్య జీవితంలో కూడా అంతే బరువు, అంతే ఆశీర్వాదాన్ని ప్రవహిస్తాడా. ఈ రాత్రి ఆ 2 ఆశీర్వాదములకు దేవుడు మనలను హక్కుదారును చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఎందుకు పేతురు వల అడిగెక్కాడో తెలుసా? ఎందుకు పేతురు నామ అడిగెక్కాడో తెలుసా? అదే పేతురు ఆ రాత్రి యేసు ప్రభు అడగక ముందు ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. దేవుని చిత్తములో ఉన్న పేతురు, దేవుని సంకల్పములో ఉన్న పేతురు రాత్రంతా ప్రయాస, రాత్రంతా కష్టం కష్టం కష్టం. దేవుడు చూచాడు. అందుకే పేతురు నావేనా అని అడిగాడు. ఇక పేతురు ప్రయాసను తీసివేయడానికి, పేతురు కష్టాన్ని తీసివేయడానికి, సమృద్ధి అయిన దీవెనివ్వడానికి,
సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇవ్వడానికి అడిగి మరీ ఎక్కిన దేవుడు. ఈ రాత్రి చోటిస్తావా? లోతుల్లోనికి నడిపిస్తావా? దీవించడానికి, ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. సంగమా, రెండింతల దీవెన, రెండింతల ఆశీర్వాదం, రెండు నామలు మునుగునంత సంపాదించుకుందాం. లోతులోనికి వెళ్ళి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప దైవమా,